జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసుకి 5 ఏళ్ళు దాటి ఒక 6 ఏళ్ళు ఇది అయిపోతుంది. ఇప్పటి వరకు కనీసం ఆయన ఆ కేసులో అన్నమాట అంటే మెయిన్ పర్సన్ ఆయన ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాలేదు. ఇదేమిటి న్యాయ చరిత్రలో ఇలా కూడా జరుగుద్దా? 13 సంవత్సరాలు ఆయన మీద కేసులు పెడితే ఇవాళ వరకు ఛార్జ్షీట్ వేస్తే 2013లో ఇవాళ నుంచి ఇవాళ వరకు కూడా ఆయన కోర్టుకు అటెండ్ కాకుండా వాయిదాలు అడుగుతూ ఉన్నాడు ఒక సీసీ క్యాలెండర్ కేసులో. సో దాన్ని బట్టి మనం భారతదేశంలో అత్యంత కరప్షన్ చేసిన గవర్నమెంట్లో ఇది ఒకటి. ఎలిగేషన్స్ పెట్టారు, మీరు తప్ప ఒప్ప అనేది తీసి పక్కన పెట్టండి. ఆయన తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పండి, లేదా రైట్ చేశాడని చెప్పండి. ఏ పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా ఆ కేసు విచారణ రాట్లా. అసలు ఈ కోడికత్తి కేసులో బెయిల్ ఇవ్వకుండా దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అతను జైల్లో పెట్టి అన్యాయంగా పెట్టారు. తనకు శిక్ష పెడితే మ్యాక్సిమం పెడితే 307 అని పెట్టారు. పడితే ఆడ 324 కిందకు వస్తున్నది మ్యాక్సిమం. కత్తితో ఇట్ట పొడిచాడు కాబట్టి చిన్న ఇంజురీ జరిగింది కాబట్టి ఏది ఆయన చెప్పిన స్టోరీ మొత్తం నమ్మినా దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అసలు జరగలేదు, ఈయనే పొడిపించుకుని ఈయనే పెట్టుకున్నాడు అనేది ఒక ఆరోపణ. సరే అది అవ్వకపోయినా ఆ ఆరోపణ నిజాన్ని మనం నమ్మినా కూడా అతను తీసుకెళ్ళి 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు జైల్లో పెట్టడం అనేది అన్యాయం, అక్రమం, అమానుషం. దానికి ఇంతవరకు బెయిల్ ఇవ్వకుండా ఈ కోర్టులు ఇవి కూడా చేసి చాలా అతనికి నష్టం చేస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక సార్లు నొక్కి ఒక్కాడించిన దుర్వినియోగం చేయొద్దు, ఎవరైనా అతను పడే శిక్ష కన్నా ఎక్కువసేపు అసలు బెయిల్ లేకపోయినా కూడా షూరిటీస్ లేకపోయినా కూడా బెయిల్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇతను పేదలకు రక్షణ కల్పిస్తాడు, లేదా ఇంకోళ్ళకి రక్షణ కల్పిస్తాడు, రాయబడింది. ఇటువంటి చెత్త కేసులన్నీ రాజకీయ సానుభూతి కోసం పెట్టుకునే కేసులు తప్పితే ఏమీ కాదు. అతను కోడికత్తి సీన్ అతనికి చాలా అన్యాయం జరిగింది. దీనిలో ఏ కేసుల్లో కోర్టులో జరిగే విషయాలు మీకు తెలిసినాయి కదా, జరపనివ్వరు. పైగా చీఫ్ మినిస్టర్ కేసులో అంటే ఎవరికాడు భయపడి తెస్తాడు. దాంతో ఇబ్బంది ఉంది. కానీ లేకపోతే మామూలుగా అయితే ఆ కేసులో ఊరినే రెండో రోజు బెయిల్ ఇచ్చే కేసు, అంతకంటే ఏమీ లేదు.